హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ల గురించే. వాస్తవంగా ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగే టైంలో మేనిఫెస్టోలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఎలక్షన్లో గెలవడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. సో గెలిచిన వెంటనే మనకు కొన్ని హామీలు అయితే అమలు చేయడం జరిగింది. సో మహాలక్ష్మి కావచ్చు, అదేవిధంగా గృహజ్యోతి కావచ్చు, ఇలా కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది లబ్ధిదారులు అయితే ముఖ్యంగా వెయిట్ చేసేటువంటి స్కీమ్ వచ్చేసి ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు. సో ఎప్పుడెప్పుడు ఈ వికలాంగుల పెన్షన్లు, అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెరుగుతూ వస్తాయో, అంటే ఆసరా పెన్షన్లని 2,000 నుంచి 4,000కి, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లని 3,000 నుంచి 6,000కి చేస్తామన్నటువంటి అప్డేటు. అదేవిధంగా మనకి ప్రజాపాలన ద్వారా జనవరిలో ప్రజలందరి దగ్గర నుంచి మనకి అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. ఈ స్కీముల అప్డేట్ గురించి అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగింది. సో అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అధికారులు మనకి దీన్ని స్క్రూటినీ చేసి లబ్ధిదారులను ఎంచుకోవడం జరిగింది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొత్త పెన్షన్లు, అంటే చాలామంది గతంలో ఉన్నటువంటి వారికే పెన్షన్లు అయితే రావడం జరిగింది. కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే ఇంకేం రాలేదు. అంటే కొత్త పెన్షన్లు ఎలా చేర్చేటువంటి లబ్ధిదారులు, ఇటు ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు, వీటికి సంబంధించి కూడా ఇంకా మనకు అప్డేట్ రాలేదు. అదేవిధంగా ఆల్రెడీ పెన్షన్ పొందిన వారు కూడా పెరుగుతూ వచ్చేటువంటి పెన్షన్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికైతే దీనిపై ప్రభుత్వం అయితే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే త్వరలోనే మనకి ఈ ఆసరా పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లని పెంచుతూ వస్తామని చెప్పి దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రస్తుతానికి చాలా అంటే రైతు భరోసా ప్రస్తుతానికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి పండుగ రోజున రైతు భరోసా రైతుల ఖాతాలో ఎకరానికి 7,500 రూపాయలు సీజన్కి వేస్తామని చెప్పినటువంటి అప్డేట్లో భాగంగానే ఈ పండుగ పూట అప్డేట్ని అయితే అమౌంట్ని అయితే లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడానికి అయితే రేవంత్ రెడ్డి టీం అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఆసరా పెన్షన్లను కూడా వెంటనే అంటే కొందరు ఫేక్ పెన్షన్దారులు కూడా దీంట్లో ఉన్నట్టు మనకి గుర్తించారు. ఈ ఫేక్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ని, అంటే ఫేక్ పెన్షన్దారులను గుర్తిస్తూ వాళ్ళ పెన్షన్ని రద్దు చేసే కార్యక్రమంలో కూడా మనకి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అంటే గత ప్రభుత్వంలో బోగస్ అంటే ఏజ్ లేకుండా కానీ రేషన్ ఆధార్ కార్డులని ఏజ్ ఎక్కువ పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతూ, అదేవిధంగా కొందరు రాజకీయ నాయకులతోటి వాళ్ళ యొక్క పలుకుబడిని ఉపయోగించి ఈ విధంగా అంటే పెన్షన్లని పొందడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా అంటే ఇటు జాబర్ సంబంధించిన పెన్షన్ పొందుతూ కూడా ఇటు ఆసరా పెన్షన్లు కూడా పొందేటువంటి వారు కొంతమంది అయితే ఉన్నారు. వీళ్ళందరినీ వీటన్నింటినీ స్క్రూటినీ చేసి వీళ్ళ యొక్క పెన్షన్ని రద్దు చేస్తూ త్వరలో దీనికి సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చి కొత్త పెన్షన్దారులను కూడా ఎన్నుకొని, అదేవిధంగా త్వరలో ఈ 4,000 అదేవిధంగా 6,000 కూడా ఇస్తామని చెప్పి కూడా మనకి వచ్చినటువంటి సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి డిజిటల్ హెల్త్ కార్డులు అయితే జరుగుతుంది. డిజిటల్ హెల్త్ కార్డు కోసం ఇంటింటి సర్వే కూడా మనకి ప్రారంభమైంది. ఒక మాక్ సర్వే కూడా నిర్వహించి వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కూడా తీసుకోవడం జరిగింది. త్వరలో ప్రతి ఇంటికి ఈ డిజిటల్ హెల్త్ కార్డులు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ తీసుకొని వాటిని యొక్క అంటే ప్రతి ఏ స్కీమ్కైనా రేషన్ కార్డు అనేది కంపల్సరీ. ఆ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి ఉద్దేశంతో త్వరలో కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా డిజిటల్ హెల్త్ కార్డులను అందించి మిగతా ఉన్నటువంటి స్కీమ్లను కూడా అమలు చేయడానికి అయితే సర్కార్ భావిస్తుంది. ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మరిన్ని కావాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. డాడీ బాయ్ చెప్పు. ఇగో అర్జుడు ఉదయ్ ఓడిదేక్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.